ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు కూడా ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా శ్రీనివాసులు రెడ్డి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. ఎందుకు ఇంత ప్రెస్టీజియస్గా తీసుకున్నారు ఒక జెడ్పీటీసీ బై ఎలక్షన్ను? అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. డిబేట్ లో ఉన్న మీకు మిగతా సోదరులకు అందరికీ కూడా నమస్కారం. పులివెందుల జెడ్పీటీసీ ప్రెస్టేజ్ గా తీసుకున్న ఎన్నికేం కాదు, ప్రజాస్వామ్యానికి అరాచకానికి జరుగుతున్న ఎన్నిక ఇది. గత 40 సంవత్సరాల నుంచి కూడా అరాచకంగా రాజకీయాలు చేసి ప్రజలను భయభ్రాంతులు గురి చేసి రిగ్గింగులతో బెదిరింపులతో ఓట్లు వేయించుకొని గెలిచారు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం, మాకు అభివృద్ధి కావాలా, మాకు అరాచకం వద్దు. గత 5 సంవత్సరాల అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్న నియోజకవర్గంలో కూడా అభివృద్ధి జరగలేదు, ఈ ప్రాంతం అన్ని రకాలుగా వెనకబడిపోయింది అని ప్రజల నుంచి వచ్చిన కోరిక మేరకే, ఆ స్పందన చూసే తెలుగుదేశం పార్టీ ఇక్కడ బై ఎలక్షన్ లో పోటీ చేస్తుంది. ఇక్కడ చేస్తున్నాం, ఒంటిమిట్టలో కూడా 2 జెడ్పీటీ స్థానాలు కూడా బై ఎలక్షన్ లో 2 చోట్ల పోటీ చేస్తున్నాం. కానీ ఎందుకు ఈరోజు దాడులు ఎందుకు జరుగుతున్నాయి? రమేష్ నాయుడు మీద దాడి చేశారని చెప్తున్నారు, ఎమ్మెల్సీ మీద. నేను ఒక విషయం చెప్తాను, దాడులు అనేది మేము చెయ్యడం లేదు, చెయ్యలేదు. మా పార్టీ కార్యకర్తలు ఒక గ్రామానికి పర్మిషన్ తోటి, పోలీస్ పర్మిషన్ తోటి ప్రచారానికి పోతే అనుమతి లేకుండా వీళ్ళు ఆ గ్రామానికి వచ్చి పులివెందుల్లో పోటీ చేసే వాళ్ళ మీరు అంతటి సాహసం చేస్తారా అని చెప్పి దౌర్జన్యాన్ని దిగినప్పుడు ఘర్షణ వాతావరణం జరిగి ఘర్షణ జరిగింది తప్ప తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మీకు తెలుసు ఈ పార్టీలో విధానం లేదు దాడులు చేయడం. ఇవన్నీ ఈ దాడులన్నీ చేసి ఎన్నికల్లో 2020లో ఇదే విధంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, వీళ్ళే అన్ని దాడులు చేసి గెలిచినారు. మేము దాడులు చేసి గెలవాలనుకుంటే ఈరోజు 11 నామినేషన్లు పడ్డాయి ఈ జెడ్పీటీసీకి. 11 నామినేషన్లో వాళ్ళు చేసినట్టు 10 నామినేషన్లు మేము కూడా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి రిజెక్ట్ చేసి మేము కూడా ఏకగ్రీవంగా గెలిచిండొచ్చు. మేము అది కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజు మేము ఓటర్లను పోయి ఇంటింటికి పోయి ఓటర్ను కలుస్తున్నాం. మా జిల్లాలో ఉన్న మా శాసనసభ్యులు గాని, ముఖ్య నాయకులు గాని అందరూ కూడా అదే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రచారం చేస్తున్నాం. ప్రజల నుంచి అద్భుత స్పందన ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఈరోజు అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంతానికి మంచి జరుగుతా ఉంది. సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నేషనల్ హైవే దాడికి ఇప్పుడు నిన్న జరిగిన దానిలో ఇన్సిడెంట్ లో 16 మంది నాకు తెలిసి టీడీపీ కార్యకర్తల మీద కేసు పెట్టినట్టున్నారు. అదే కదా, టీడీపీ కార్యకర్తల మీద కేసు పెట్టి నిన్న జరిగిన దాడి ఇండిపెండెంట్ అభ్యర్థి మీద దాడి జరిగిందంట. ఇండిపెండెంట్ అభ్యర్థి మీద దాడి జరిగితే వీళ్ళకేం సంబంధం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వీళ్ళే ఇండిపెండెంట్ నేయించి ఎన్నికల్లో లబ్ధి పొందుదామని వాళ్ళ ద్వారా ఎన్నికల్లో ఆ ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. డమ్మీ అభ్యర్థులను పెట్టి ఆ ఫెసిలిటీస్ అన్ని పొంది ఏజెంట్లు పెట్టి బూతుల్లో 5 మంది 10 మంది కూర్చొని దొంగ ఓట్లు వేయించుకొని దౌర్జన్యం చేసి గెలవాలని ఈరోజు వాళ్ళు ఓడిపోతున్నారు. స్పష్టంగా పులివెందుల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి, ఎన్డీఏ కూటమి అభ్యర్థి లతమ్మ గారు గెలుస్తున్నారు. ఆ గెలుపును చూసి ఎట్లా చెప్పగలుగుతారు? అది జగన్ కంచుకోట కదా, జగన్ కంచుకోట, వైఎస్ కుటుంబం కంచుకోట అని మీరు అంటున్నారు. వాళ్ళ కంచుకోట అని, ఆ కంచుకోట బద్దలైపోతా ఉంది కాబట్టి ఈరోజు దిక్కుదోచని పరిస్థితుల్లో వీళ్ళు దాడులకు తిరుగుతా ఉంటారు. వీళ్ళు దాడులకు దిగి ఏదో ఇండిపెండెంట్ అభ్యర్థిని అందరినీ పోటీ వేయించుకొని అక్కడేదో ఘర్షణ చేస్తే దాన్ని తెలుగుదేశం పార్టీ ఆపాదించాలని చూస్తున్నారు. మాకు ఘర్షణతో మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము ఇంటింటికి పోతున్నాం, ఓటు అడుగుతున్నాం. ఇప్పటికీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నియోజకవర్గంలో అనేక సమస్యల వెల్లు ఉంది. ప్రజలను పోయి పలకరిస్తా ఉంటే తాగే నీళ్లు లేవని చెప్పి గ్రామాల్లో, ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఎన్నిక జరుగుతున్న గ్రామాల్లో తుమ్మలపల్లిలో మహిళలు వచ్చి మాకు తాగే నీళ్లు రావడం లేదని చెప్తున్నారు. నల్లపరెడ్డిపల్లి అనే గ్రామంలో మా చెరువుకు నీళ్లు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు.
48 గంటల్లో హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి ఆ చెరువుకు లింక్ ఏర్పాటు చేసి పని పూర్తి చేశాం. హెచ్ఎన్ఎస్ఎస్ లో ఎప్పుడు నీళ్లు వచ్చినా కూడా ఆ చెరువు ఎర్రబల్లి చెరువుకు నీళ్లు వస్తే ఆ గ్రామం అంతా సస్యశ్యామలం అవుతుందని చెప్పి ప్రజలు అడిగితే 48 గంటల ఆ పని పూర్తి చేసి పెట్టాం. ఇంత చిన్న పని అంత పెద్ద సమస్య కాదు అది. దాన్ని ఎందుకు గత 5 సంవత్సరాల్లో వీళ్ళు పూర్తి చేయలేకపోయినారని అడుగుతా ఉన్నా. వీళ్ళు పనులు చేయలే, అభివృద్ధి చేయలే, సంక్షేమ కార్యక్రమాల్లో అమలులో కూడా పెన్షన్ రావాలంటే 50,000 1,00,000 వైసీపీలో ఉన్న గ్రామ నాయకులందరూ కూడా డబ్బులు అడిగినారని చెప్పి మాకు తెలియజేస్తా ఉంటే బాధ కలుగుతా ఉంది. ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఇది. తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా చదువుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వం మాది. ఒకసారి శ్రీనివాసరెడ్డి గారు ఒకసారి వైసీపీ వెర్షన్ తీసుకుందాం మనతో పాటు.